ప్రీవియస్ క్లాస్లో మనం మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ గురించి నేర్చుకున్నామండి. ఆ మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లో రిమైనింగ్ సమ్స్ గురించి మనం ఈ క్లాస్లో కొంచెం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మెథడ్ అనేది బై పార్ట్స్ అనే మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ ఎక్స్ పవర్ 4 dx. ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ ఎక్స్ పవర్ 4 dx. ఎక్స్ పవర్ 4ని టీగా సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నామండి. ఎక్స్ పవర్ 4 ఈక్వల్ టు టీ. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. టీతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. 4x క్యూబ్ dx ఈక్వల్ టు dt. ఎక్స్ పవర్ 4 అనేది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉందండి. d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే n ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఆ ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 4x క్యూబ్ dx అనేది వచ్చింది. 4ను కూడా ఈజ్ ఈక్వల్ టు అవతల తీసుకెళ్తున్నా. ఎక్స్ క్యూబ్ dx ఈక్వల్ టు 1/4 dt. x cube dx equal to 1/4 dt. x cube dx equal to 1/4 dt. ఇప్పుడు నాకు క్వశ్చన్లో x cube dx ఎక్కడైతే ఉందో అక్కడ నేను 1/4 dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. x cube dx ప్లేస్లో 1/4 dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసామండి. నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగిలింది? సైన్ ఎక్స్ పవర్ 4 అనేది మిగిలింది. సైన్ ఎక్స్ పవర్ 4 అంటే మళ్ళీ మనం సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నాం కాబట్టి టీని సబ్స్టిట్యూట్ చేసేసాం. ఇంటిగ్రల్ సైన్ టీ డిటీ అయిందండి. ఇది ఏ ఫార్ములాలో ఉందంటే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములాలో ఉంది. దానికి ఫార్ములా ఏంటంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. అదేవిధంగా ఇంటిగ్రల్ సైన్ టీ డిటీ అంటే మైనస్ కాస్ టీ ప్లస్ సి. మైనస్ 1/4 కాస్ టీ అంటే మనం సబ్స్టిట్యూషన్ ఎక్స్ పవర్ 4ని తీసుకున్నాం కాబట్టి ఎక్స్ పవర్ 4ని సబ్స్టిట్యూట్ చేసాం ప్లస్ సి. ఆన్సర్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఈ పార్ట్లో నేను డినామినేటర్లో ఉన్న 1 ప్లస్ సైన్ ఎక్స్ని టీగా తీసుకుంటున్నానండి. 1 ప్లస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. 1 అనేది కాన్స్టెంట్కి డెరివేటివ్ 0. సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ అండి. కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఇప్పుడు నాకు క్వశ్చన్లో కాస్ ఎక్స్ డిఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను డిటి అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఈ న్యూమరేటర్ ఈ ప్లేస్ మొత్తంలో నేను డిటి అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. దీన్ని కనుక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ 1/t² dt. ఇది ఏ విధంగా వచ్చిందంటే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి. dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇంకా రిమైనింగ్ నాకు 1/1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనేది మిగిలిందండి. 1 ప్లస్ సైన్ ఎక్స్ని మనం సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నాం. దాని ప్లేస్లో టీ అనే దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే టీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇంటిగ్రల్ 1/t² dt అనేది వచ్చిందండి. ఇంటిగ్రల్ 1/t² dt అంటే ఫార్ములా -1/t. ఇంటిగ్రల్ 1/x² dx ఫామ్లో ఉంది కాబట్టి ఇంటిగ్రల్ 1/t² dt అంటే -1/t ప్లస్ సి. టీ అంటే సబ్స్టిట్యూషన్ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. -1/1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఆన్సర్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీగా సబ్స్టిట్యూషన్ తీసుకున్నామండి. సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ. సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ. సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఇప్పుడు నా క్వశ్చన్లో కాస్ ఎక్స్ డిఎక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను డిటి అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అంటే ఈ పార్ట్ మొత్తంలో నేను డిటి అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి. ఇంటిగ్రల్ ఈ పార్ట్ మొత్తంలో డిటిని సబ్స్టిట్యూట్ చేసాం. సైన్ ఎక్స్ అంటే సబ్స్టిట్యూషన్ మనం టీగా తీసుకున్నాం కాబట్టి క్యూబ్ రూట్ టీ డిటి. క్యూబ్ రూట్ మీన్స్ పవర్ 1/3 అండి. స్క్వేర్ రూట్ మీన్స్ పవర్ 1/2 అండి.
క్యూబ్ రూట్ అంటే పవర్ 1/3 ఇంటిగ్రల్ t పవర్ 1/3 dt. పవర్లో ఉన్నదాన్ని కనుక మనం ఎన్గా తీసుకున్నట్లయితే ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉందండి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి. ఇక్కడ టీ పవర్ ఎన్ అండి. టీ పవర్ ఎన్ ప్లేస్లో 1/3 ఉంది. 1/3 ప్లస్ 1/1/3 ప్లస్ 1 ప్లస్ సి. టీ పవర్ 4/3/4/3. 1/3 ప్లస్ 1 అంటే 4/3. టీ పవర్ 4/3/4/3 ప్లస్ సి. ఈ డినామినేటర్లో ఉన్న 4/3ని పైకి రాసినట్లయితే అది 3/4 అవుతుందండి. అంటే రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఈ విధంగా 3/4 టీ పవర్ 4/3 ప్లస్ సి ఆ విధంగా వస్తుంది. టీ అంటే సబ్స్టిట్యూషన్ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. 3/4 ఇంటూ సైన్ ఎక్స్ హోల్ పవర్ 4/3 ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ 2x ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని టీగా సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నామండి. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు టీ. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x డిఎక్స్ ఈక్వల్ టు డిటి. 2x dx ఈక్వల్ టు dt. ఇప్పుడు నాకు క్వశ్చన్లో 2x dx ఎక్కడైతే ఉందో అక్కడ నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. అంటే ఈ 2 ప్లేసెస్లో కూడా నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. dt సబ్స్టిట్యూట్ చేసా. రిమైనింగ్ నాకు ఏం మిగిలిందండి? ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అనేది మిగిలింది. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ని మళ్ళీ నేను సబ్స్టిట్యూషన్ టీగా తీసుకున్నాను కాబట్టి పవర్లో కూడా నేను టీ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి అంటే ఈ పవర్ టీ ప్లస్ సి. టీ అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నానో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా. అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఆన్సర్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఇంటిగ్రల్ ఈ పవర్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ. లాగ్ ఎక్స్ అని టీగా తీసుకుంటున్నాం. లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x. 1/x dx ఈక్వల్ టు డిటి. 1/x dx ఈక్వల్ టు డిటి. ఇప్పుడు నా క్వశ్చన్లో 1/x dx ఎక్కడైతే ఉందో అక్కడ నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 1/x dx అంటే ఈ పార్ట్ మొత్తంలో నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇంటిగ్రల్ dt. ఇంకా నాకు రిమైనింగ్ ఈ పవర్ లాగ్ ఎక్స్ మాత్రమే మిగిలింది. ఈ పవర్ మళ్ళీ లాగ్ ఎక్స్ని మనం టీగా సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం కాబట్టి టీని సబ్స్టిట్యూట్ చేసేసా. ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి అంటే ఈ పవర్ టీ ప్లస్ సి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఫామ్లో ఉంది. ఈ పవర్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి కాబట్టి ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటికి ఫార్ములా ఈ పవర్ టీ ప్లస్ సి. టీ అంటే మనం ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నామో దాన్ని నేను టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసా. టీ అంటే లాగ్ ఎక్స్ అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం కాబట్టి లాగ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసా. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. ఈ పవర్ లాగ్ ఎక్స్. ఈ పవర్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈకి పవర్లో గనక ఎప్పుడైనా లాగ్ ఉన్నట్లయితే ఆ బోత్ ఆర్ క్యాన్సిల్ అవుతాయండి. ఈకి పవర్లో గనక ఎప్పుడైనా లాగ్ గనక ఉన్నట్లయితే ఆ బోత్ ఆర్ క్యాన్సిల్. ఆ రిమైనింగ్ ఎక్స్ ప్లస్ సి అనేదే మన ఆన్సర్ అవుతుందండి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ tan power 4x ఇంటూ secant square x given integral tan power 4x into secant square x. ఇక్కడ నేను సబ్స్టిట్యూషన్గా tan x ఈక్వల్ టు t అని తీసుకుంటున్నానండి. సబ్స్టిట్యూషన్ ఏమని తీసుకున్నానండి? tan x ఈక్వల్ టు t అని తీసుకున్నా. tan xకి డెరివేటివ్ secant square x dx ఈక్వల్ టు dt. secant square x dx ఈక్వల్ టు dt. ఇప్పుడు నాకు క్వశ్చన్లో ఈ secant square x dx ఎక్కడైతే ఉందో అక్కడ నేను dt అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రల్ secant square x dx ప్లేస్లో dt. tan xకి నేను t అనే సబ్స్టిట్యూషన్ తీసుకున్నాను కాబట్టి దాని ప్లేస్లో t. పవర్ 4 ఉంది కాబట్టి పవర్ 4. x పవర్ n ఫార్ములా. x పవర్ n ఫార్ములా
ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. దీనికి పవర్లో 1 యాడ్ చేసి డినామినేటర్లో 1 యాడ్ చేస్తే సింపుల్ లాజిక్ అండి ఫార్ములా అప్లై చేయడంలో. టీ అంటే మళ్ళీ నేను సబ్స్టిట్యూషన్ ట్యాన్ అని తీసుకున్నాను కాబట్టి ఆ టీ ప్లేస్లో ట్యాన్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ట్యాన్ ఎక్స్ హోల్ పవర్ 5 బై 5 ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. ట్యాన్ పవర్ 5x బై 5 ప్లస్ సి అనేది ఈ విధంగా వచ్చిందండి. దీన్ని ఇంకొక ఈజీ మెథడ్లో చేయొచ్చండి, డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఇంటిగ్రల్ tan పవర్ 4x ఇంటూ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇదండి. మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇంటిగ్రల్ tan పవర్ 4x ఇంటూ సీకెన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ tan xని నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటున్నానండి. tan xని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటున్నా. అంటే నాకు ఇక్కడ సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ కడితే వచ్చేది ఏంటిదండి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని tan xని తీసుకున్నానుగా, tan x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకున్నా. అంటే ఇప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ అంటే దీనికి కూడా డెరివేషన్ జరగాలిగా. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ ఎక్స్. అంటే నాకు పక్కనే ఉందండి, పక్కనే ఉంది. అంటే దీన్ని నేను ఏ విధంగా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఈ ఫామ్లో ఉందండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, హోల్ పవర్ ఎన్ అంటే ఎన్ ప్లేస్లో 4 అనేది ఉంది. పక్కన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే దానికి డెరివేటివ్ జరిగితే ఏదైతే వస్తుందో ఆ టర్మ్ నాకు పక్కనే ఉందండి. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దీనికి ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. డైరెక్ట్ ఫార్ములా అండి, సింగిల్ స్టెప్ ఆన్సర్ అండి. మీకు ఏ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ cosecant square x into root cot x dx. ఇంటిగ్రల్ cosecant square x into root cot x dx. ఇక్కడ నేను cot x ఈక్వల్ టు టీగా తీసుకుంటున్నా. cot x ఈక్వల్ టు టీగా తీసుకుంటున్నా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. మనం టీతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. cot xకి డెరివేటివ్ మైనస్ cosecant square x dx ఈక్వల్ టు dt. మైనస్ cosecant square x dx ఈక్వల్ టు dt. ఇక్కడ నేను క్వశ్చన్లో చూసినట్లయితే నాకు cosecant square x dx మాత్రమే ఉంది, మైనస్ అనేది లేదండి. అందుకనే నేను మైనస్ను కూడా మల్టిప్లై చేసేసి ఈజ్ ఈక్వల్ టు అవతల పంపించేస్తున్నా. cosecant square x dx ఈక్వల్ టు మైనస్ను కూడా ఈజ్ ఈక్వల్ టు అవతల పంపించేస్తే మైనస్ dt అయింది. లేదా మైనస్తో మల్టిప్లై చేసుకోవచ్చు అండి బోత్ సైడ్స్. అలాగైనా ఈక్వల్ టు మైనస్ dt అనేదే వస్తుంది. cosecant square x dx ప్లేస్లో ఇప్పుడు నేను మైనస్ dt అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. cosecant square x dx ప్లేస్లో మైనస్ dt అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇంకా నాకు రిమైనింగ్ రూట్ కాటెక్స్ అనేది మిగిలిందండి. రూట్ కాటెక్స్ అంటే నేను ఏదైతే సబ్స్టిట్యూషన్ తీసుకున్నానో దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసా. ఇంటిగ్రల్ రూట్ టీ డిటి. స్క్వేర్ రూట్ మీన్స్ పవర్ 1/2 అండి. ప్రీవియస్ ప్రాబ్లంలోనే డిస్కస్ చేసాం. స్క్వేర్ రూట్ మీన్స్ పవర్ 1/2, క్యూబ్ రూట్ మీన్స్ పవర్ 1/3, ఫోర్త్ రూట్ మీన్స్ పవర్ 1/4. స్క్వేర్ రూట్ మీన్స్ పవర్ 1/2 అంటే టీ పవర్ 1/2 dt. ఈ పవర్లో ఉన్నదాన్ని మళ్ళీ మనం ఎన్గా తీసుకున్నట్లయితే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాను యూజ్ చేయొచ్చు. దానికి ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. అంటే టీ పవర్ 3/2 బై 3/2 ప్లస్ సి. ఈ 3/2 అనే దాన్ని పైకి రాస్తే రెసిప్రోకల్ అవుతుంది. మైనస్ 2/3 టీ పవర్ 3/2 ప్లస్ సి అనేది ఈ విధంగా వస్తుంది. టీ అంటే సబ్స్టిట్యూషన్ మనం కాటెక్స్ అని తీసుకున్నాం కదండి. ఆ కాటెక్స్ని టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం. మైనస్ 2/3 కాట్ పవర్ 3/2 ఎక్స్ ప్లస్ సి. ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి ప్లస్ సిఎక్స్ హోల్ స్క్వేర్. ఇంటిగ్రల్ 1/1 అనొచ్చండి, డిఎక్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. 1/√(a² -
బి ప్లస్ సిఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ నేను బి ప్లస్ సిఎక్స్ని నేను టీగా సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నానండి. బి ప్లస్ సిఎక్స్ ఈక్వల్ టు టీ. ఇక్కడ బి అనేది కాన్స్టెంట్ అండి, దీనికి డెరివేటివ్ 0. సి అనేది కూడా కాన్స్టెంట్, పక్కనే ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి సి ఎక్స్కి డెరివేటివ్ 1 హోల్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. సి డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఫైనల్గా నాకు ఏమొచ్చిందంటే సి డిఎక్స్ ఈక్వల్ టు డిటి అనేది వచ్చింది. నాకు ఈ న్యూమరేటర్లో నాకు ఏ టర్మ్స్ కనబట్టలేదు కాబట్టి నేను సిను కూడా ఈజ్ ఈక్వల్ టు అవతలకు పంపించేస్తున్నానండి. డిఎక్స్ ఈక్వల్ టు 1/c డిటి. ఇప్పుడు నాకు డిఎక్స్ ఉంది క్వశ్చన్లో, నాకు డిఎక్స్ వాల్యూ వచ్చింది. ఈ డిఎక్స్ వాల్యూ ఏమొచ్చిందండి, నాకు 1/c డిటి అనేది వచ్చింది. ఇప్పుడు నేను డిఎక్స్ ఉన్న ప్లేస్లో 1/c డిటి అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 1/c డిటి. 1/c అనేది కాన్స్టెంట్ కాబట్టి ఫ్రంట్కి రాసేసాను డిటి. 1/√a² మైనస్ బి ప్లస్ సిఎక్స్ అంటే మనం సబ్స్టిట్యూషన్ ఏమని తీసుకున్నామండి, టీ అని తీసుకున్నాం. సో నేను టీని సబ్స్టిట్యూట్ చేసా. 1/c ఇంటిగ్రల్ 1/√a² మైనస్ t² అంటే ఫార్ములా సైన్ ఇన్వర్స్ t/a ప్లస్ సి. 1/c సైన్ ఇన్వర్స్ t/a ప్లస్ సి. యాక్చువల్గా దీనికి ఫార్ములా ఏంటంటేనండి ఇంటిగ్రల్ 1/√a² మైనస్ x² డిఎక్స్. దానికి ఫార్ములా ఏంటంటే సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. యాక్చువల్గా దానికి ఫార్ములా సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ సి. ఇది టీ కాబట్టి సైన్ ఇన్వర్స్ t/a ప్లస్ సి. టీ అంటే సబ్స్టిట్యూషన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే bx ప్లస్ c/a. సారీ అండి, b ప్లస్ cx/a ప్లస్ సి. b ప్లస్ cx/a ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ప్రీవియస్ క్లాస్లో మనం ఏదైతే నేర్చుకున్నామంటే ఇంటిగ్రేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం, దాని డిఫరెన్సియేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలియడానికి ముందు మనకు డిఫరెన్సియేషన్ అంటే ఏంటో తెలియాలి, డిఫరెన్సియేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, దాని నుంచి ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. బేసిక్ ఫార్ములాస్ని బేసిక్ సమ్స్లో ఎలా అప్లై చేయాలన్నది తెలుసుకున్నాం. లేదా బేసిక్ ఫార్ములాస్ని అప్లై చేయలేనప్పుడు మరి మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎలా యూస్ చేసుకోవాలో కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ప్రీవియస్ 2 మెథడ్స్లో అయితే ఇంటిగ్రేషన్లో డైరెక్ట్గా ఫార్ములా ఉండేదండి. ఇలా ఇంటిగ్రల్ 1/x dx log mod x ప్లస్ సి ఇలా డైరెక్ట్గా ఫార్ములా ఉండేది. లేదు ఇంటిగ్రల్ e⁻2x dx ఇలా ఇండైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఈ 2xని కనుక మనం సబ్స్టిట్యూషన్గా తీసుకొని డెరివేటివ్ను ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏదో సమ్ టర్మ్ వస్తుంది. ఆ వచ్చిన సమ్ టర్మ్ని తీసుకెళ్ళి మళ్ళీ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఫార్ములాలోకి కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అయినప్పుడు అది ఏ ఫార్ములాలోకి అయితే కన్వర్ట్ అయ్యిందో ఆ ఫార్ములాను అప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చింది. ఈ 2 కేసెస్ కాకుండా బై పార్ట్స్ అండి, థర్డ్ కేస్ అండి. క్వశ్చన్ని మనం డైరెక్ట్గా ఫార్ములాను అప్లై చేయలేం. అలా సబ్స్టిట్యూషన్ తీసుకుంటానికి మనకు ఇంకొక టర్మ్ అంటూ ఏది ఉండదండి, అంటే ఒక టర్మే ఉంటుంది. ఫర్ సపోజ్ ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఉందండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్కి మనం డైరెక్ట్గా ఫార్ములాను అప్లై చేయలేము. అలా అని సబ్స్టిట్యూషన్ తీసుకుంటానికి మీకు ఏ టర్మ్ కనపడదండి. ఆ ఫంక్షన్ ఒకటే ఉంటుంది క్వశ్చన్లో, లేదా సమ్ వేరే ఫంక్షన్ ఉంటుంది. దాన్ని సబ్స్టిట్యూషన్గా తీసుకున్నా మీ క్వశ్చన్లో ఉన్నది ఏది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ x² సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఉందండి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలంటే ఏదైనా సబ్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి ఏం జరగాలి, ఆ క్వశ్చన్లో ఉన్న పక్క టర్ము మనకు డిఫరెన్షియేషన్ చేస్తే రావాలి. ఆ x² మనం సబ్స్టిట్యూషన్గా తీసుకున్నాం అనుకోండి, దానికి డెరివేటివ్ 2x ఉందా క్వశ్చన్లో, లేదుగా. సో మనం దీన్ని సబ్స్టిట్యూషన్ తీసుకోలేము. అలా అని సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని సబ్స్టిట్యూషన్గా తీసుకున్నాం అనుకోండి, దీనికి డెరివేటివ్ చేయండి 1/√1 - x². ఆ టర్మ్ ఉందా అండి పక్కన. సో మనం దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లోనూ చేయలేము, డైరెక్ట్గా ఫార్ములా
ఫార్ములాను కూడా మనం అప్లై చేయలేం. అలాంటప్పుడు మనం బై పార్ట్స్ అనే దాన్ని యూస్ చేసుకుంటామండి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం. బై పార్ట్స్కి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ UVdx ఈక్వల్ టు U ఇంటిగ్రల్ VdX మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ U ఇంటిగ్రల్ VdX హోల్ dx. అగైన్ ఒకసారి చెప్తున్నానండి మళ్ళీ, ఇంటిగ్రల్ UVdx ఈక్వల్ టు U ఇంటిగ్రల్ VdX మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ U ఇంటిగ్రల్ VdX హోల్ dx. ఇచ్చిన ఫంక్షన్ని ఫర్ సపోజ్ ఇందాక తీసుకున్న ఫంక్షన్ మళ్ళీ తీసుకుందాం. x² ఇంటూ సైన్ ఇన్వర్స్ x అనేది ఉంది dx. ఇక్కడ యూవి అంటున్నారు, బై పార్ట్స్ని అప్లై చేయాలంటున్నారు, యూవి ఫార్ములా అంటున్నారు. దేన్ని యూగా తీసుకోవాలి, దేన్ని విగా తీసుకోవాలి, దేన్ని యూగా తీసుకోవాలి, దేన్ని విగా తీసుకోవాలి అనేది మనకి హైలైట్ అనేది చెప్తుందండి. హైలైట్ ఫస్ట్ I means inverse trigonometric function. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, tan ఇన్వర్స్ ఎక్స్, సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్, కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఎక్స్. ఇవి ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అండి. మీకు ఇచ్చిన క్వశ్చన్లో 2 ఫంక్షన్స్లో ఏదైనా ఒక ఫంక్షన్ కనుక ఇన్వర్స్ ట్రిగనామెట్రీ అయితే, ఫస్ట్ దాన్ని యూగా తీసుకోవాలండి. ఆ రిమైనింగ్ ఫంక్షన్నే విగా తీసుకుంటాం. మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఏదైనా ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఫంక్షన్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఫస్ట్ యూగా తీసుకుంటాం, రిమైనింగ్ ఫంక్షన్నే విగా తీసుకుంటాం. ఇన్వర్స్ ట్రిగనామెట్రీ లేదు అప్పుడు నెక్స్ట్ ఎల్ అంటే లాగర్థమిక్ ఫంక్షన్ అండి. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ లేని కేసెస్లో నెక్స్ట్ లాగర్థమిక్ ఫంక్షన్ అండి. ఇచ్చిన క్వశ్చన్లో లాగ్ గనక ఉన్నట్లయితే ఫస్ట్ లాగ్ను యూగా తీసుకుంటామండి, ఆ రిమైనింగ్ ఫంక్షన్నే మనం విగా తీసుకుంటాం. ఇన్వర్స్ ట్రిగనామెట్రీ లేదు, లాగర్థమిక్ లేదు, నెక్స్ట్ ఏ అంటే అర్థమెటిక్ ఫంక్షన్. లాగర్థమిక్ ఫంక్షన్ మీన్స్ లాగ్ ఉన్న ప్రతిదీ కూడా లాగర్థమిక్ ఫంక్షన్ అండి. లాగ్ x² ఇలా లాగ్ ఉన్న ప్రతిదీ కూడా లాగర్థమిక్ ఫంక్షనే. నెక్స్ట్ అర్థమెటిక్ ఫంక్షన్. ఈ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ లేదు, లాగర్థమిక్ లేదు, 2 లేవు. అర్థమెటిక్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ x² 2x 3x సో ఆన్ ఇలాంటివి కనుక ఉంటే, ఎప్పుడు ఈ టూ కేసెస్ లేనప్పుడు నెక్స్ట్ అర్థమెటిక్ ఫంక్షన్కి ప్రిఫరెన్స్ ఇస్తామండి. అంటే x² 2x 3x అలా. అర్థమెటిక్ ఫంక్షన్ కూడా లేదు, నెక్స్ట్ టీ అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ అండి. ఇవి ఎలా ఉంటాయి అంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్ సో ఆన్. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఇస్తాం అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్కి ఇస్తాం ఎప్పుడు ఈ 3 కేసెస్ క్వశ్చన్లో మీకు కనపడినప్పుడు. నెక్స్ట్ ఈ మీన్స్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే e పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ సో ఆన్ అలా. e పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్, ఈ 4 లేనప్పుడు మనం ఈ కేసెస్కి వెళ్తామండి. ఫస్ట్ I means inverse trigonometric function, L means logarithmic function, A means arithmetic function, T means trigonometric function, E means exponential function. దీన్ని బేస్ చేసుకొని మనం ఆ ఫార్ములాలో దేన్ని యూగా తీసుకోవాలి, దేన్ని విగా తీసుకోవాలో మనకి తెలుస్తుందండి. నెక్స్ట్ వన్ ఈస్ exercise 6a. ఫస్ట్ సమ్ చూద్దామండి. ఇంటిగ్రల్ x ఇంటూ secant square x dx, ఇక్కడ x అనేది ఒక ఫంక్షన్ ఉంది, secant square అనేది ఒక ఫంక్షన్ ఉందండి. ఫస్ట్ మనం దేని ద్వారా తీసుకుంటామని చెప్పాను, ఐలెట్ని తీసేసుకున్నాం. ఫస్ట్ మనం ఏం చెక్ చేసుకోవాలండి, ఐ అంటే ఇన్వర్స్ ట్రిగనామెట్రీ. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇన్వర్స్ ట్రిగనామెట్రీ అనేది ఉందా, ఇన్వర్స్ ట్రిగనామెట్రీ లేదు. నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలండి, లాగర్థమిక్. లాగ్ ఉన్న ప్రతిదీ కూడా లాగర్థమిక్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు లాగ్ ఫంక్షన్ ఏది లేదు కాబట్టి ఇది కూడా లేదు. నెక్స్ట్ అర్థమెటిక్ అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నామండి, x²
2x 3x సో ఆన్ అలా ఇక్కడ ఉంది మనకి ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని యూగా సీకెండ్ స్క్వేర్ ఎక్స్ని విగా తీసుకుంటామండి. అంటే ఎక్స్ అనేది యు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అనేది వి. ఫార్ములా ఏంటంటే మనకి ఇంటిగ్రల్ uv dx ఈక్వల్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx మనకి యాక్చువల్గా ఫార్ములా ఇది. మనకి u ఏంటో తెలుసు, v ఏంటో తెలుసు. యూని తీసుకొచ్చి u ప్లేస్లో విని తీసుకొచ్చి v ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. u అంటే x ఇంటిగ్రల్ v అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u అంటే x ఇంటిగ్రల్ v అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx హోల్ dx. ఫార్ములాలో జస్ట్ u అంటే ఏంటో v అంటే ఏంటో సబ్స్టిట్యూషన్ చేసామండి. ఇంకా క్యాలిక్యులేషన్ మనం ఏం మొదలు పెట్టలేదండి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేసాం. x tan x ఇక్కడ x ఇంటూ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx అంటే tan x అండి. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ dx అంటే ఫార్ములా ఏంటంటే tan x tan x మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ 1 ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx అంటే tan x అండి. tan x మొత్తానికి హోల్ dx ఉంది కాబట్టి హోల్ dx. x tan x 1తో దేన్ని మల్టిప్లై చేసినా కూడా అదే టర్మ్ వస్తుందిగా, ఇంటిగ్రల్ tan x dx ఇంటిగ్రల్ tan x dx ఇంటిగ్రల్ x tan x మైనస్ ఇంటిగ్రల్ tan x dx. ఈ స్టెప్ అనేది ఆ విధంగా వచ్చింది. x tan x ఇంటిగ్రల్ tan x dx అంటే log mod secant x ప్లస్ c log mod secant x ప్లస్ c. ఇంటిగ్రల్ tan x dxకి ఫార్ములా ఏంటంటే log mod secant x ప్లస్ c. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చిందండి. x tan x మైనస్ log mod secant x ప్లస్ c. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ e power x into tan inverse x plus 1 by 1 plus x square dx. Integral e power x into f of x plus f dash of x dx. నాకు క్వశ్చన్ చూసిన వెంటనే ఈ ఫార్ములా అనేది గుర్తొచ్చిందండి. ఇంటిగ్రల్ e power x into 2 ఫంక్షన్స్ సమ్ జరుగుతున్నాయి మధ్యలో, అంటే ఆ రిలేషన్తో నాకు ఇంటిగ్రేషన్లో ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాను రాసేసుకున్నా. ఈ ఫార్ములాని అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే తెలియాలి, ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఏంటో తెలియాలి. దేన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ దేన్ని ఎఫ్ డాష్ ఎక్స్గా తీసుకుంటాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ tan ఇన్వర్స్ ఎక్స్, tan ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, అదే కదండి పక్కన ఉన్నది. అంటే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకున్నట్లయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇది అవుతుందండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే మనకు ఫార్ములా తెలుసు, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫామ్లో ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు, ఈ ఫామ్లో కనుక మీకు క్వశ్చన్ ఉన్నట్లయితే దీని యొక్క ఫార్ములా వచ్చేసేసి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ నేను ఫస్ట్ టర్మ్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకున్నా, అంటే దానికి డెరివేటివ్ చేస్తే నాకు పక్కన ఉన్న టర్మ్ అనేది వచ్చింది, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది వచ్చింది. నాకు క్వశ్చన్ అనేది ఈ ఫామ్లోనే ఉంది కాబట్టి నేను ఈ ఫామ్ని అప్లై చేస్తున్నా. అంటే ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీనికి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసాం, ప్లస్ సి అనేది మనకు ఆన్సర్ వచ్చింది. నాకు ఈ విధంగా ఆన్సర్ అనేది వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1/x స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ డివైడ్ చేసి రాశానండి, అంటే జస్ట్ సపరేట్ చేసి రాశాను. ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్. దీనికి మనం మళ్ళీ బైపార్ట్స్ రూల్ అప్లై చేయాలి. దేన్ని యూగా తీసుకోవాలి, దేన్ని వీగా తీసుకోవాలి. ఫస్ట్ హైలైట్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఉందా,
క్వశ్చన్లో నాకు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఏమీ కనబట్టలేదు. నెక్స్ట్ లాగరిథమిక్ ఉందండి. అంటే లాగ్ ఫంక్షన్ని యూ, రిమైనింగ్ ఫంక్షన్నే విగా తీసుకుంటాం. ఫార్ములా ఇంటిగ్రల్ uv dx ఈక్వల్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఇక్కడ యూని మనం లాగ్ ఎక్స్ని యూగా తీసుకుంటాం కదా, లాగ్ ఎక్స్ ఇంటూ వి అంటే రిమైనింగ్ టర్మ్ 1/x² dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u అంటే లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ v dx, v అంటే 1/x² dx హోల్ dx. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందండి. లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 1/x² dx మైనస్ d బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ v అంటే 1/x² dx మొత్తానికి హోల్ dx. దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే లాగ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ 1/x² dx అంటే -1/x అండి ఫార్ములా. ఆ -1/x అనే దాన్ని ఫార్ములాలో అప్లై చేసేసాం. మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ లాగ్ ఎక్స్, d బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, d బై dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటంటే 1/x ఇంటిగ్రల్ 1/x² dx అంటే -1/x మొత్తానికి హోల్ dx ఉంది కాబట్టి హోల్ dx. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ మైనస్ను ఫ్రంట్కి రాసేసుకుంటాం. x ఇంటూ x² అవుతుంది. మైనస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ x ఇంటూ x² అవుతుందని మాట్లాడుకున్నాం కదా. ఇంటిగ్రల్ 1/x² dx. మళ్ళీ ఇంటిగ్రల్ 1/x² dx అంటే ఫార్ములా -1/x ప్లస్ సి మైనస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ -1/x ప్లస్ సి. ఆన్సర్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ e⁻x ఇంటూ secant x ప్లస్ secant x ఇంటూ tan x. ఇంటిగ్రల్ e⁻x ఇంటూ secant x ప్లస్ secant x ఇంటూ tan x dx. ఇది మళ్ళీ నాకు ఇంటిగ్రల్ e⁻x ఇంటూ f(x) ప్లస్ f'(x) ఫామ్లోనే ఉందండి. దీనికి ఫార్ములా ఏంటంటే e⁻x ఇంటూ f(x) ప్లస్ సి. దీంట్లో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దేన్ని f(x)గా తీసుకోవాలి, దేన్ని f'(x)గా తీసుకోవాలి. ఫస్ట్ నా ఫంక్షన్ నేను f(x)గా తీసుకుంటున్నానండి. f(x) అంటే d బై dx ఆఫ్ secant x. secant xకి కనుక డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తే నాకు పక్కనున్నది వస్తుంది. అంటే d బై dx ఆఫ్ secant x, secant xకి డెరివేటివ్ ఏంటంటే secant x ఇంటూ tan x. d బై dx ఆఫ్ secant xకి డెరివేటివ్ ఏంటంటే secant x ఇంటూ tan x. ఆ టర్ము, ఆ secant x ఇంటూ tan x అనే టర్ము నాకు పక్కనే ఉంది కాబట్టి అది f'(x) అనేది అవుతుంది. అంటే ఫస్ట్ ఫంక్షన్ కనుక నేను f(x) అని తీసుకుంటే పక్కనే నాకు f'(x) అనేది ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఈ ఫార్ములాని దీనికి ఈ సమ్ముకి అప్లై చేయొచ్చు. f(x) ప్లస్ f'(x) హోల్ dx ఈక్వల్ టు e⁻x ఇంటూ f(x) ప్లస్ సి. ఈ ఫార్ములాని ధైర్యంగా అప్లై చేయొచ్చు. e⁻x ఇంటూ f(x) అంటే నేను ఏదైతే తీసుకున్నానో ఆ f(x) ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం ప్లస్ సి. ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ tan x ప్లస్ లాగ్ ఆఫ్ secant x హోల్ e⁻x dx. ఇంటిగ్రల్ tan x ప్లస్ లాగ్ secant x హోల్ e⁻x ఇంటూ dx. ఫస్ట్ దీన్ని ఆర్డర్లో కనుక రాసుకున్నట్లయితే e⁻x ఇంటూ మనకు ఫార్ములా ఈ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి మనం ఈ ఫామ్లోనే రాసుకుంటున్నాం. e⁻x ఇంటూ tan x ప్లస్ లాగ్ ఆఫ్ secant x హోల్ dx ఈ ఫామ్లో ఉంది.
దీనికి ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనేది మనం చెప్పుకున్నాం. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏది జీ ఆఫ్ ఎక్స్. టాన్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటంటే సీకెన్ స్క్వేర్ ఎక్స్ అండి. ఉందా పక్కన? ఆ సీకెన్ స్క్వేర్ ఎక్స్ అనేది లేదు కాబట్టి నేను దీన్ని తీసుకోవట్లేదండి. నెక్స్ట్ టర్మ్ని తీసుకుంటున్నా, అంటే లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటున్నానండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ని తీసుకున్నట్లయితే దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ కడితే వచ్చేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అండి. లాగ్ పక్కన ఏదైనా ఉన్నాయి, ఫస్ట్ నేను ఎక్స్గా తీసుకుంటున్నానండి. లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x. ఎక్స్ ప్లేస్లో సీకెంట్ ఎక్స్ అనేది ఉంది కాబట్టి సీకెంట్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసేసా. కానీ ఇది ఎక్స్ కాదండి, మనం తీసుకున్నాం ఎక్స్గా, కానీ అది ఎక్స్ కాదు. మళ్ళీ ఇన్నర్ పార్ట్ డెరివేటివ్ d/dx ఆఫ్ సీకెంట్ ఎక్స్కి డెరివేటివ్ అండి. సీకెంట్ ఎక్స్కి డెరివేటివ్, సీకెంట్ ఎక్స్కి డెరివేటివ్ ప్రీవియస్ సమ్లోనే చెప్పుకున్నాం. సీకెంట్ ఎక్స్కి డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అండి. సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. సీకెంట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి, టాన్ ఎక్స్ అనేది మిగులుతుంది. టాన్ ఎక్స్ అనేది ఉందా అండి క్వశ్చన్లో మీకు పక్కన ఉంది. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టాన్ ఎక్స్. ఇప్పుడు నేను ఆ ఫార్ములా కనుక అప్లై చేస్తే ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. యాక్చువల్గా ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదండి ఇక్కడ? లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ లాగ్ ఎక్స్. దీనికి కూడా మనం బై పార్ట్స్నే యూస్ చేయాలండి. బై పార్ట్స్కి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ యువిడిఎక్స్ ఈక్వల్ టు యు ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ యు ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. ఇంటిగ్రల్ యువిడిఎక్స్ ఫార్ములా ఏంటంటే యు ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ యు ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. ఫస్ట్ దేన్ని యూగా తీసుకోవాలి, దేన్ని విగా తీసుకోవాలి? ఫస్ట్ ఐలెట్ అనే దాన్ని తీసుకుంటాంగా. ఐలెట్లో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ నాకు ఇచ్చిన క్వశ్చన్లో లేదు, సో ఈ దీన్ని తీసుకోమండి. నెక్స్ట్ లాగర్థం. లాగ్ ఉన్న ప్రతిదీ కూడా మనం లాగర్థమిక్ ఫంక్షన్ అని తీసుకున్నాంగా. సో లాగర్థమిక్ ఫంక్షన్ అంటే లాగ్ ఎక్స్. అంటే లాగ్ ఎక్స్ని యూగాను, నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్నే మనం విగాను తీసుకుంటాం. యు అంటే లాగ్ ఎక్స్, వి అంటే ఎక్స్ పవర్ ఎన్, ఈ మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ యు అంటే లాగ్ ఎక్స్, ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్, మొత్తానికి హోల్ డిఎక్స్. జస్ట్ ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసామండి. క్యాలిక్యులేషన్ ఏది ఈ స్టెప్లో మనం చేయలేం. జస్ట్ ఆ ఫార్ములాలో యు అంటే ఏంటి, వి అంటే ఏంటో సబ్స్టిట్యూషన్ చేసాం. లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1 అండి దానికి ఫార్ములా. దాని ఫార్ములాని అప్లై చేసేసాం. మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x అండి. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్కి ఫార్ములా 1/x. అంటే ఈ పార్ట్ మొత్తంలో మనం 1/x అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసాం. అగైన్ మళ్ళీ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ n+1/n+1, మొత్తానికి హోల్ డిఎక్స్ అనేది ఉంది కాబట్టి మొత్తానికి హోల్ డిఎక్స్. ఇక్కడ ఈ 1/n+1 మొత్తాన్ని కామన్ తీస్తే ఈ పార్ట్ వరకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ 1/x ఎక్స్ పవర్ n+1/n+1 డిఎక్స్. ఇది యాక్చువల్గా ఈ పార్ట్. దీంట్లో 1/n+1 అనేది కాన్స్టెంట్ అండి. ఫ్రంట్కి రాసేస్తున్న 1/n+1 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n+1/x dx. యాక్చువల్గా నాకు మిగిలింది ఏంటంటే 1/n+1 అనే దాన్ని కామన్ తీస్తే నాకు రిమైనింగ్ మిగిలింది ఏంటంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n+1/x. ఈ 1/n+1 అనే దాన్ని నేను కామన్ తీసి ఫ్రంట్కి రాసేసాను. ఫ్రంట్కి రాసేస్తే నాకేం మిగిలిందంటే 1/n+1 ఇంటూ ఇంటిగ్రల్
ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఇది మిగిలింది. ఎక్స్ అనేది డినామినేటర్లో ఉందండి. ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ని కనుక న్యూమరేటర్లోకి మార్చుకుంటే డినామినేటర్లోని ఫంక్షన్ కనుక మనం న్యూమరేటర్లోకి మార్చుకున్నట్లయితే పవర్లో మైనస్ వస్తుందండి. అంటే ఎక్స్ పవర్ -1 డిఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 డినామినేటర్లో ఉన్న ఎక్స్ని మనం న్యూమరేటర్లోకి మార్చుకుంటే పవర్లో మైనస్ అనేది వస్తుంది. 1/aని మనం ఏ ఇన్వర్స్ అని ఎలా అయితే చదువుకున్నామో ఫస్ట్ ఇయర్లో అలాగే 1/xని ఎక్స్ ఇన్వర్స్ కింద రాసుకోవచ్చు. 1/n+1 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ఎక్స్ పవర్ -1 డిఎక్స్. యాక్చువల్గా ఈ ఈక్వేషన్ నాకు ఈ విధంగా చేంజ్ అయింది. ఈ విధంగా చేంజ్ అయిన తర్వాత 1/n+1 ఇంటిగ్రల్ ఇక్కడ పవర్లో n+1 ఉంది, పవర్లో -1 ఉంది. కాసేపు పవర్స్ని పక్కన పెడితేనండి ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బేసెస్ అనేవి ఈక్వల్ అండి. ఇక్కడ బేసెస్ అనేవి బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ అనేవి యాడ్ అవుతాయండి. అంటే ఎక్స్ పవర్ n+1 -1 డిఎక్స్ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే 1/n+1 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అవుతాయి, ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్. ఆ ఈక్వేషన్ నాకు ఏ విధంగా చేంజ్ అయిందంటే log x ఇంటూ ఎక్స్ పవర్ n+1/n+1 -1/n+1 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్గా చేంజ్ అయిందండి. మళ్ళీ అగైన్ నాకు ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే నాకు ఫార్ములా తెలుసు, ఎక్స్ పవర్ n+1/n+1. దీన్ని మనం ఏం చేంజ్ చేయాల, దీన్ని కూడా ఎటువంటి చేంజెస్ చేయాల. దీనికి మాత్రమే నేను ఫార్ములాను అప్లై చేసా, ఎక్స్ పవర్ n+1/n+1 ప్లస్ సి. ఇప్పుడు నాకు ఈ n+1ను కూడా నేను బయటికి తీసుకొచ్చేస్తే n+1² అవుతుంది. దానికంటే ముందుగా ఈ టోటల్ ఈక్వేషన్లో కామన్గా ఏముందో చూసుకుంటారండి. ఫస్ట్ ఈ టోటల్ ఈక్వేషన్లో ఎక్స్ పవర్ n+1/n+1 ఉంది, ఎక్స్ పవర్ n+1/n+1 అనేది ఉంది. మొత్తాన్ని కనుక నేను కామన్ తీస్తే ఎక్స్ పవర్ n+1/n+1 అనే మొత్తాన్ని కామన్ తీస్తే ఇక్కడ ఈ పార్ట్ మొత్తం మనకు కామన్ వచ్చేసింది కాబట్టి log x మైనస్ ఈ పార్ట్ మొత్తం మనకి కామన్ వచ్చేసింది కాబట్టి 1/n+1 ప్లస్ సి అనేది ఈ విధంగా వచ్చింది. ఎక్స్ పవర్ n+1/n+1 ఇక్కడ n+1 అని కనుక ఎల్సిఎం తీస్తే ఇక్కడ డినామినేటర్లో ఏమీ లేదు కాబట్టి మనం ఏదైతే ఎల్సిఎం తీసామో అది ఆ టర్మ్తో మల్టిప్లై అవుతుందండి. అంటే n+1 ఇంటూ log x మైనస్ డినామినేటర్లో n+1 ఉంది, n+1 ఉంది, బోత్ ఆర్ క్యాన్సిల్ 1 ప్లస్ సి. ఈ n+1ను కూడా బయటికి రాసేస్తే ఎక్స్ పవర్ n+1/n+1² అండి. దీన్ని కూడా బయటకు రాసేస్తున్నాం. బయట ఆల్రెడీ మనకు ఒక n+1 అనేది ఉంది, రెండింటిని మల్టిప్లై చేస్తే n+1² n+1 log x -1 ప్లస్ సి అనేది నాకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చింది. ఎక్స్ పవర్ n+1/n+1² n+1 ఇంటూ log x -1 ప్లస్ సి. ఈ విధంగా నాకు ఆన్సర్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ x ఇంటూ sec² 2x dx. ఇంటిగ్రల్ x ఇంటూ sec² 2x dx. ఇంటిగ్రల్ uv dx ఫార్ములా ఏంటంటే u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. బై పార్ట్స్కి ఫార్ములా అనేది ఇదండి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని చెక్ చేయాలిగా మనం, దేన్ని యూగా తీసుకోవాలి, దేన్ని వీగా తీసుకోవాలి అనేది మనకి హైలైట్ అనేది
చెప్తుంది. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ నాకు క్వశ్చన్లో ఎక్కడా లేదు, సో నేను ఈ కేసును తీసుకోవడం లేదు. నెక్స్ట్ ఎల్ మీన్స్ లాగర్థమిక్ ఫంక్షన్, లాగ్ ఉన్న ఫంక్షన్ ఏమైనా ఉందా, నాకు క్వశ్చన్లో లేదు, సో నేను ఈ కేసు కూడా తీసుకోవడం లేదు. ఏ మీన్స్ అర్థమెటిక్ ఫంక్షన్, అర్థమెటిక్ ఫంక్షన్ ఉందండి, ఈ ఫంక్షన్ అనేది ఉంది, దీన్ని యు. ఆ రిమైనింగ్ ఫంక్షన్నే నేను విగా తీసుకుంటున్నా, ఆ రిమైనింగ్ ఫంక్షన్నే నేను విగా తీసుకుంటున్నా. బై పార్ట్స్కి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ యువి డిఎక్స్ ఈక్వల్ టు యు ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ యు ఇంటిగ్రల్ వి డిఎక్స్ హోల్ డిఎక్స్. ఈ ఫార్మ్ని దీనికి అప్లై చేస్తే జస్ట్ యు అంటే ఏంటో యు ప్లేస్లో, వి అంటే ఏంటో వి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. ఈ యు అంటే ఏఎక్స్ ఇంటిగ్రల్ వి డిఎక్స్, వి అంటే సీకెండ్ స్క్వేర్ 2x డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే ఎక్స్ ఇంటిగ్రల్ వి అంటే సీకెండ్ స్క్వేర్ 2x డిఎక్స్ హోల్ డిఎక్స్ అండి, హోల్ డిఎక్స్. ఎక్స్ ఇంటూ ఫస్ట్ దీనికి నేను ఫార్ములా అనేదాన్ని అప్లై చేస్తున్నానండి, ఈ పార్ట్కి ఫార్ములాను అప్లై చేస్తున్నాను. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ 2x డిఎక్స్ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ 2x డిఎక్స్. దీని ఫార్ములా చెప్పే ముందు ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా చెప్పుకుందామండి. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, దీనికి ఫార్ములా ఏంటంటే tan x ప్లస్ సి అండి. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం, ఇంటిగ్రేషన్లో ఎక్స్కి కనుక ఏదైనా కోఎఫిషియంట్ ఉన్నట్లయితే అది డినామినేటర్లోకి వస్తుందండి. ఇంటిగ్రేషన్లో ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఎక్స్కి కనుక ఏదైనా కోఎఫిషియంట్ ఉన్నట్లయితే అది డినామినేటర్లోకి వస్తుందండి. ఇప్పుడు మన క్వశ్చన్లో దానికి వెళ్ళిపోతే ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ 2x డిఎక్స్, ఫస్ట్ దీన్ని ఎక్స్గా తీసేసుకొని tan, అక్కడ ఎక్స్ ప్లేస్లో 2x ఉంది కాబట్టి 2x, కానీ ఎక్స్కి కోఎఫిషియంట్ 2 ఉంది, అందుకే బై 2 ప్లస్ సి అనేది వస్తుంది. tan 2x/2 అనేది ఈ విధంగా వచ్చిందండి. మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే డెరివేటివ్ 1 అండి, 1తో దేన్ని మల్టిప్లై చేసినా కూడా అదే టర్మ్ వస్తుంది, సో ఈ 1 అనే టర్మ్ నేను వేయట్లేదు. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ 2x డిఎక్స్, ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ 2x డిఎక్స్ అంటే ఇప్పుడేగా మనం ఫైండ్ అవుట్ చేసాం tan 2x/2 హోల్ డిఎక్స్ కాబట్టి హోల్ డిఎక్స్ అండి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ tan 2x/2 యాస్టీస్గా రాసేసా, మైనస్ 1/2 అంటే డినామినేటర్లో ఉన్న 2ను కూడా నేను ఈ 1/2ని కామన్ తీసేసా, కామన్ తీసేసి ఇంటిగ్రల్ tan 2x డిఎక్స్ అనేదాన్ని రాసా. ఇంటిగ్రల్ tan 2x డిఎక్స్ అంటే లాగ్ మాడ్ సీకెండ్ ఎక్స్ అండి. ఇంటిగ్రల్ tan x డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ మాడ్ సీకెండ్ ఎక్స్. యాక్చువల్గా ఫార్ములా అనేది ఇదండి. ఇక్కడ కానీ మనకి tan 2x అనేది ఉంది, tan 2x అంటే ఈ ఎక్స్ ప్లేస్లో 2x అనేది రావాలి. మరి ఎక్స్కి ఏదైనా కోఎఫిషియంట్ ఉన్నట్లయితే దాన్ని డినామినేటర్లోకి వేసుకుంటాంగా, సో బై 2 అనేది కూడా రావాలి. 1/2 లాగ్ ఆఫ్ సీకెంట్ 2x, ఇక్కడ 2x అనేది ఉంది కాబట్టి 2x, ఎక్స్కి కోఎఫిషియంట్ ఏదైనా ఉంటే అది డినామినేటర్లోకి వస్తుంది అన్నాంగా, సో డినామినేటర్లో బై 2. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ ఇంటూ దీన్ని యాస్టీస్గానే రాసేసాం, 2 × 2 అనేది 4 అవుతుందండి. ఆన్సర్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ అండి. ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్, దీన్ని మనం జనరల్ ఫార్ములా అప్లై చేయలేము, అలాగే సబ్స్టిట్యూషన్ కూడా మనం తీసుకోలేమండి. సబ్స్టిట్యూషన్ కూడా తీసుకోలే, ఆ 2 కేసెస్ కానప్పుడు మనం తీసుకునే థర్డ్ కేసు ఏంటండి, యువి ఫార్ములా అండి. ఇంటిగ్రల్ యువి డిఎక్స్, యు ఇంటిగ్రల్ వి డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యు ఇంటిగ్రల్ వి డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇది మనం తీసుకునే ఫార్ములా అండి. మరి ఈ ఫార్ములా తీసుకోవాలంటే అక్కడ 2 ఫంక్షన్స్ ఉండాలిగా సార్, మరి ఒక ఫంక్షనే ఉంది, ఎలా తీసుకుంటారు? ఆ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేదాన్ని, ఆ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేదాన్ని 1 × సైన్ ఇన్వర్స్ ఎక్స్ కింద రాసుకోవాలండి.
1 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఫార్ములాని అప్లై చేయలేము, అలా అని సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా ఈ సమ్ని మనం సాల్వ్ చేయలేము. కాబట్టి యూవీ ఫామ్ అనే దాన్ని మనం అప్లై చేయాలి. అప్లై చేయాలంటే మనకి యూవీ అనే 2 ఫంక్షన్స్ అనేవి ఉండాలి. 2 ఫంక్షన్స్ కింద నేను సైన్ ఇన్వర్స్ ఎక్స్ని స్ప్లిట్ చేసి రాసుకున్నానండి. అంటే 1 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కింద రాసుకున్నా. ఇక్కడ ఫస్ట్ నేను ఐలెట్ని కనుక వేస్తే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, నాకు క్వశ్చన్లో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఉంది. ఫస్ట్ ఫంక్షనే నాకు క్వశ్చన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఫంక్షన్ నేను యూ, నెక్స్ట్ ఫంక్షన్ నేను విగా తీసుకుంటున్నా. అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేది యూ, 1 అనేది వి అండి. ఫార్ములాలో అప్లై చేస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ వి డిఎక్స్ అంటే 1 డిఎక్స్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రల్ వి డిఎక్స్ అంటే 1 డిఎక్స్ హోల్ డిఎక్స్. ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఎక్స్ యాస్టీస్గానే రాశాను. ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఫార్ములా ఎక్స్ ప్లస్ సి అండి, దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఫార్ములా ఏంటంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్ అండి, హోల్ డిఎక్స్ కాబట్టి హోల్ డిఎక్స్. నెక్స్ట్ ఈ పార్ట్ని నేను ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. 1/2 1/2 అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ న్యూమరేటర్లో ఈ పార్ట్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ ఎక్స్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక 2ని డివైడ్ చేసి ఒక 2ని మల్టిప్లై చేస్తున్నానండి. రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. 1/2 అనేది కాన్స్టెంట్, దీన్ని ఫార్ములాలోకి అప్లై చేయాలి అంటే 1/2 ఇంటిగ్రల్ ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తే, స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్కి డెరివేటివ్ చేస్తే న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ వస్తుంది. అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఎఫ్ dash of x by root f of x dx equal to 2 root f of x plus c. అంటే దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అంటే స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా గనక మీరు తీసుకున్నట్లయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ పైన న్యూమరేటర్లో ఉంటుందండి. అంటే దానికి ఫార్ములా ఏంటంటే 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్నే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకున్నాం కాబట్టి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇక్కడ ఈ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అనేది ఫైనల్ ఆన్సర్గా వస్తుంది. ఆన్సర్ అనేది నాకు ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ x into log x dx. ఇంటిగ్రల్ x into log x dx. ఐలెట్ అంటే I అంటే ఇన్వర్స్ ట్రిగనామెట్రీ లేదు, L అంటే లాగర్థమిక్, లాగ్ ఉందండి, దాన్ని u నెక్స్ట్ టర్మ్ని విగా తీసుకున్నాం. u ఇంటిగ్రల్ v dx అంటే log x ఇంటిగ్రల్ x dx ఇంటిగ్రల్ d by dx of u, d by dx of u అంటే log x ఇంటిగ్రల్ v dx, ఇంటిగ్రల్ v dx అంటే x dx మొత్తానికి హోల్ dx. log x దీన్ని నేను ఏ చేంజెస్ చేయలేదు. ఇంటిగ్రల్ x dxకి నేను ఫార్ములాను అప్లై చేశానండి, x స్క్వేర్ బై 2 అనేది వచ్చింది. ఇంటిగ్రల్ d by dx ఆఫ్ log x అంటే 1 by x, d by dx ఆఫ్ log x అంటే 1 by x. ఇంటిగ్రల్ x dx అంటే x స్క్వేర్ బై 2, ఇంటిగ్రల్ x dx అంటే x స్క్వేర్ బై 2. దీని నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తానంటే 1/2 అనేది కాన్స్టెంట్ బయట రాసేస్తున్నా, ఈ x
స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నాకు ఏమొస్తుందండి ఇక్కడ 1/2 ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అనేది వస్తుందండి. 1/2 ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అనేది వస్తుంది. 1/2 ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. ఎక్స్ డిఎక్స్కి మళ్ళీ నాకు ఫార్ములా తెలుసు, x²/2. x²/2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇక్కడ 2 × 2ని కనుక మల్టిప్లై చేస్తే 4 అండి. log x ఇంటూ x²/2 మైనస్ x²/4 ప్లస్ సి అనేది నాకు ఆన్సర్గా వచ్చిందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను ఏ విధంగా చేంజ్ చేస్తున్నానంటే e పవర్ x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ హోల్ డిఎక్స్. ఇది యాక్చువల్గా మనకి ఇచ్చిన క్వశ్చన్ అండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ హోల్ డిఎక్స్. యాక్చువల్ క్వశ్చన్లో ఇచ్చిన ఫంక్షన్ ఇది. e పవర్ x ఇంటూ దీన్ని నేను స్ప్లిట్ చేస్తున్నానండి. 1/x ప్లస్ ఎక్స్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ హోల్ డిఎక్స్. ఈ విధంగా నేను స్ప్లిట్ చేసా. e పవర్ x ఇంటూ 1/x, ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి నాకు లాగ్ ఎక్స్ అనేది వచ్చిందండి. లాగ్ ఎక్స్ హోల్ డిఎక్స్ అంటే ఈ ఈక్వేషన్ అనేది నాకు వచ్చింది. e పవర్ x ఇంటూ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ డిఎక్స్ ఈ ఫంక్షన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ రాగానే నాకు ఈ ఫార్ములా అనేది గుర్తొచ్చిందండి. ఏ ఫార్ములా? ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ డిఎక్స్ ఈక్వల్ టు, దీనికి ఫార్ములా ఏంటంటే e పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ ఫార్ములా అనేది గుర్తొచ్చిందండి. ఈ ఫార్ములాని మనం అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్లో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటో తెలియాలి, ఎఫ్ డాష్ ఎక్స్ అనేది ఏంటో తెలియాలి. 1/xకి డెరివేటివ్ అప్లై చేస్తే ఫస్ట్ ఉన్న ఫంక్షన్ని ఫస్ట్ తీసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా దానికి డెరివేటివ్ అప్లై చేస్తాం. ఆ పక్కన ఉన్న టర్మ్ వచ్చిందనుకోండి అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్, పక్కన్న టర్మ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. లేదు డెరివేటివ్ పక్కన రావట్లేదు అనుకుంటే నెక్స్ట్ పక్కన ఉన్న టర్మ్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటాం. ఆ పక్కన ఉన్న టర్మ్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటే ఆ నెక్స్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ అనేది మనకు డెరివేషన్ పార్ట్లో రావాలి. నేను ఫస్ట్ ఉన్న టర్మ్ ఇది కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకుంటున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేస్తే వచ్చేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. 1/xకి డెరివేటివ్ లాగ్ ఎక్స్ అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే మైనస్ 1/x² అండి. అంటే నాకు ఫస్ట్ టర్మ్ తీసుకుంటే నాకు పక్కన ఎఫ్ డాష్ ఎక్స్ అనేది ఏమీ రావట్లేదు. సో నేను నెక్స్ట్ కేసుకి వెళ్తున్నా. లాగ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్గా తీసుకున్నా, దీనికి డెరివేటివ్ని అప్లై చేస్తున్నా. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నా. లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ కడితే వచ్చే ఫంక్షన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 1/x అనేది వచ్చింది. అంటే లాగ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్, 1/x అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. దీనికి ఫార్ములా e పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అనేది దీని యొక్క ఫార్ములా అండి. e పవర్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ని తీసుకున్నాం కాబట్టి లాగ్ ఎక్స్ ప్లస్ సి అనేది ఆన్సర్గా వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ log ఆఫ్ 1 ప్లస్ x² dx అండి. log ఆఫ్ 1 ప్లస్ x² dx. దీన్ని కూడా మనం బై పార్ట్స్లో చేయాలి. దీన్ని కూడా మనం 2 ఫంక్షన్గా స్ప్లిట్ చేసి రాయాలి. అంటే 1 ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ x² dx అండి. లాగ్ ఉన్న ఫంక్షన్ మనం లాగరిథమిక్ అంటాం కాబట్టి లాగ్ని u, 1 అని vగా తీసుకుంటాం. u ఇంటిగ్రల్ v dx అంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ x² ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ x² ఇంటిగ్రల్ 1 dx హోల్ డిఎక్స్. అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ విధంగా వచ్చిందండి. u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ డిఎక్స్. u అంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ x²ని, v అంటే 1 అని సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో ఇంటిగ్రల్
1dx అంటే ఫార్ములా తెలుసండి, ఎక్స్ ప్లస్ సి. ఆ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఒక్కసారి దీనికి డెరివేషన్ చూస్తే d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ ఆ లాగ్ పక్కన ఏమైనా ఉండని ఫస్ట్ ఎక్స్గా తీసుకొని ఫార్ములా అప్లై చేస్తే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కానీ అది లాగ్ ఎక్స్ కాదు కదా, మళ్ళీ ఇన్నర్ పార్ట్ డెరివేటివ్ చేయాలి. ఇన్నర్ పార్ట్ డెరివేటివ్ చేస్తే 1 అనేది కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్కి 2x అండి. అంటే d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొచ్చిందండి మనకి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అనేది వచ్చింది. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x. ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్ ప్లస్ సి అండి. ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్ ప్లస్ సి హోల్ డిఎక్స్. నెక్స్ట్ స్టెప్లో ఈ 2 అనేది కాన్స్టెంట్ ముందు రాసేసిన ఎక్స్ స్క్వేర్ అనేది వస్తుందండి. నెక్స్ట్ స్టెప్లో 2 అనేది కాన్స్టెంట్ ముందు రాసేసి ఎక్స్ స్క్వేర్ అనేది మిగిలింది. నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నానంటే ఆ న్యూమరేటర్లో నేను ఒక 1ని యాడ్ చేసి ఇంకో 1ని సబ్ట్రాక్ట్ చేస్తున్నానండి. ఒక 1ని యాడ్ చేసి ఇంకో 1ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. దీని మొత్తాన్ని ఒక టర్ముగా దీన్ని ఒక టర్ముగా తీసుకున్నానండి. ఏ మైనస్ బి బై సి అంటే ఏ బై సి మైనస్ బి బై సిగా రాసుకోవచ్చు. ఆ విధంగా నేను దీన్ని స్ప్లిట్ చేసినప్పుడు ఏ విధంగా వచ్చిందంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది క్యాన్సిల్, న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్, 1 మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది నాకు వచ్చిందండి. అంటే ఈ టర్మ్ అనేది నాకు వచ్చింది. నెక్స్ట్ నేను ఇంటిగ్రల్ని అప్లై చేసా. ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్ అండి. ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ అండి. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్కి ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. నేను మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ని దానిలో సబ్స్టిట్యూట్ చేసాం. నాకు ఈ విధంగా ఆన్సర్ అనేది వచ్చింది. దీన్ని ఇంకా మీరు సింప్లిఫై చేయాలనుకుంటే -2తో ఈ లోపల దాన్ని మల్టిప్లై చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడితో అయినా వదిలేయచ్చు, నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్. ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్. ఇన్వర్స్ ఫంక్షన్ ఉంది కాబట్టి దాన్ని నెక్స్ట్ దాన్ని విగా తీసుకున్నాం. యూవి ఫామ్ని అప్లై చేస్తే tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. ఎక్స్ డిఎక్స్కి ఫార్ములాని అప్లై చేసి ఎక్స్ స్క్వేర్ బై 2 అనేది వచ్చింది. మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండి. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ నెక్స్ట్ స్టెప్లో 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేసుకుంటున్నాను. 1/2ను ముందు రాసేసుకున్నాను. ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ప్రీవియస్ సమ్లో ఇప్పుడే చెప్పుకున్నాం, న్యూమరేటర్లో ఈ విధంగా కనుక ఉన్నట్లయితే మనం ఒక 1ని యాడ్ చేసుకొని ఇంకో 1ని సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. ఈ మొత్తాన్ని ఒక టర్ముగా దీన్ని ఒక టర్ముగా తీసుకున్నట్లయితే ఈ మొత్తాన్ని డివైడ్ చేయొచ్చు. ఏ మైనస్ బి బై సి అంటే ఏ బై సి మైనస్ బి బై సిగా మనం రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకుంటే నాకు 1 మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనేది వచ్చింది. దీనికి ఈచ్ టర్మ్కి నేను ఇంటిగ్రల్ని కనుక అప్లై చేస్తే నాకు ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ అనేది వచ్చిందండి. ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ అనేది ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ అండి దానికి ఫార్ములా. ఈ విధంగా ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ అనేది నాకు వచ్చింది. -1/2ని లోపల ఉన్న ఫంక్షన్స్తో నేను మల్టిప్లై చేస్తున్నా. ప్రీవియస్ సమ్లో చెప్పుకున్న -2 అనే దాన్ని మల్టిప్లై చేయొచ్చు లేదా వదిలేయచ్చు. అంటే ఈ ఫంక్షన్ని ఎక్కడితో వదిలేసినా ఈ ఆన్సర్ కరెక్టే, లేదు మల్టిప్లై చేసి నా నెక్స్ట్ స్టెప్ వేసినా కరెక్టేనండి. మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ ఈ విధంగా వచ్చింది. tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1/2 tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఆన్సర్ అనేది ఈ విధంగా నాకు వచ్చింది.